గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఊరకుంటాం ఎంత కష్టమో చాలా మందికి తెలియదు. అనుభవించేవాడు నాకే తెలుసు ఆ బాధ. ఇది ఇలా ఊరక ఎలా ఉండగలుగుతుందంటే ప్రాక్టీస్ చేయలే. భగవంతుడు ఇచ్చాడు అవకాశం. 2021లో బెడ్ రెస్ట్ తీసుకున్నా కరోనా వల్ల. ఆ తర్వాత 2024లో కాలు దెబ్బ తగిలి బెడ్ రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా. ఇది ఒక యోగం అంటారో రోగం అంటారో భోగం అంటారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే టయానికి అన్నీ తింటున్నాను. ఇలా పొదుగుతూ ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టము, కానీ ఉంటున్నాను నేను ఖర్చు తగ్గించుకోవడానికి. నేను బయటికి పోయానంటే సాయంత్రం పూట ఆ పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ టిఫిన్లని ఏ తెస్తా ఈ పూట, అందుకనే బయటికి పోవట్లేదు. నిన్న 55 రూపాయలు ఖర్చు పెట్టా. ఈరోజు ఉదయం 20, పొద్దున వాటర్తో 10 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అయింది. ఇంట్లో ఉన్న వనరులతోటే ఎన్నో వాటితోటి మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. అందుకే నూనె కూడా ఇలా ఖర్చు తక్కువతో బతకడం ఎలా అనేదాన్ని ప్రాక్టీస్ చేస్తాను నేను. ఖర్చు తక్కువతో బతకాలంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. అడుగు బయట పెట్టుకున్నామంటే ఖర్చు తగ్గింది. బజార్లు పెంచి ఆ టీ అని ఈ టీ అని పొద్దున్న సంటికి 20 రూపాయలు. 20 సార్లు చెప్పుంటావు ఈ పాటికి. వీడియో మొత్తం చూడండి. ఇది ఈరోజు డిన్నర్ అయితే మాది. దూరం కూర్చోవడానికి మీరు ఎవరైనా ట్రై చేశారా? చేయండి నాలాగా. చాలా కష్టం, మాట చెప్పిన తేలిక కాదు. ఇంట్లోనే ఉండాలంటే చాలా కష్టం గురు. ఇది కూడా ఒక విద్య. ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నా. చపాతి మధ్యాహ్నం తోటకూర పప్పు చేశాను కదా, ఆమెకి మోకాలు నొప్పులు, తలనొప్పి, అన్ని నొప్పులు ఉన్నాయి. కానీ నేను ఇంట్లో ఉండటం వల్ల 3 పూట్ల ఇంట్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఖర్చు పెరిగింది కాబట్టి. అందుకే మగవాళ్ళు ఇంతకుముందు నేను బజార్కి పోతాను, షెడ్డుకాడకు పోతాను, వద్దు ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? నేను ఇంట్లో ఉండేటట్టు చేశాడు. చేసి పెట్టలేక అల్లాడుతూ ఉంది. ఉదయాన్నే టిఫను, ఉదయాన్నే బెడ్ కాఫీ, తర్వాత గంటే 4 గంటలు 5-6 గంటలు బయట ఉంటారు కదా, రోజుకి 7 గంటలు అయినా. ఉదయం కాఫీ, తర్వాత మళ్ళా టిఫను, మధ్యాహ్నం 12:30 కల్లా భోజనం, 12 గంటలకల్లా భోజనం రెడీ చేస్తుంది. ఇప్పుడు నిద్ర లేచి కాసేపు నిద్రపోయామా, సాయంత్రం చపాతి, తోటకూర పప్పు ఉంది కదా. ఇక ఇప్పుడు మళ్ళీ టీ పెట్టేయాలి. మళ్ళీ టీ పొయ్యి మీద పెట్టా. టీ పొయ్యి మీద పెట్టింది. గంట ముందు కలిపి పెట్టుకుంటే బాగుంటుందని కలిపి పెడతా. ఇంతకుముందు బజార్ పోతుంటే ఏం పని ఉంది, పోవచ్చులు ఉండాలి. ఇప్పుడు ఇంట్లోనే ఉండా. అంటే మనం ఏది కోరుకుంటే అదే జరిగిద్ది. నేను పోయిన నెలలో అన్నాను ఊరు వదిలిపెట్టిపోతాను అని చెప్పి, పని తీసేస్తా. ఇక నెక్స్ట్ ఏముంది, రెండో కోరిక ఎక్కడికైనా వెళ్తాం బహుశా. అంటే ఇక మనకి పని లేదు కాబట్టి ఎటు తిరిగినా మళ్ళీ అడిగే వాళ్ళు ఉంటారు. అటు ఎటు తిరిగినా ఇబ్బంది లేదు. అంటే ఇంకా ఎక్కడికంటే అక్కడికి, ఎటు పడితే అటు, ఊరిలో ఉండకుండా ఎక్కడంటే అక్కడ తిరిగేది. ఎప్పుడో వచ్చిపోతుంటాం అంతే ఊరికి. ఊరిలో ఉన్నాం ఇంకా ఎక్కువ. టెంపుల్స్ అని అటని ఇటని ఇలా తిరుగుతాం. సంచార జీవులు అంటారు. మేము సంచార జీవులం అవుతాం. ఇంకా కెమెరా పట్టుకోవడం, వీడియోలు తీసుకుంటాం, తిరగటమే. కానీ పిండి కలిపి చపాతీ చేసావు కదమ్మా, అట్టే చేపిద్దాం అనుకున్నా చపాతీ. కానీ నువ్వు చేసిన చపాతీ తీరు చూస్తే బాగానే చేశాడు. యాడ్ చేస్తే ఒకసారి చేస్తావు, మళ్ళీ మడత పెట్టి అదేవు. పిండి కూడా కొంచెం వరకు అలా కలపకూడదు. కానీ తోటకూర పప్పు తినే కింద కొంచెం గ్యాస్ ఫామ్ అయింది. ఏ పప్పు తిని గ్యాస్ ఫామ్ రాకుండా చెప్పు. తోటకూర పప్పు తిని గ్యాస్ ఫామ్ అయింది. దోశ తింటే జల్ వస్తుంది, పెసర దోశ తింటే ఎలర్జీ వస్తుంది. తోటకూర పప్పు చపాతీలకు బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో తోటకూర పప్పు చపాతీ? తోటకూర పప్పు, టమాటా పప్పు ఈ చపాతీలకు సూపర్గా ఉంటుంది. ఏదేదో బిజినెస్లు చేద్దాం అనుకున్నా కానీ టోటల్గా నాకు అర్థమైందంటే ఏ బిజినెస్ లేదు. ఇక ఊరు తిరుగుతా పోవడమే. ఎక్కడో సాట, ఇక్కడ మన అడ్రస్లో ఎక్కడో సాట ఉంటాము, వేరే ఊళ్ళో పోయి ఉంటాం. చాలామంది అట్నే ఉంటున్నారులే. షాపు తీసేసాం కాబట్టి మనం ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఏ టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ దాన్ని ఉపయోగించుకొని పోయిన ఛార్జీలు కలిసి వచ్చేటట్టుగా
అదే లేడీస్కి టికెట్ లేదు కదా. వీళ్ళకి ఆడవాళ్ళకి టికెట్ లేదు కాబట్టి టికెట్ ఉంది, ఫ్రీ టికెట్. ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగచ్చు, నా ఒక్కడికి ఛార్జీ కాబట్టి. ఇక మేము దేశ సంచారం పట్టుకొని కెమెరా పట్టుకొని వీడియోలు తీసుకుంటా ఎక్కడెక్కడ ఫ్రీ ఫుడ్ దొరికిద్దా అంటే ఆ ప్రసాదం ఎక్కడ దొరికిద్దా, ఏ టైం దొరికిద్దా, అక్కడ వసతులు ఎలా ఉన్నాయి ఉండడానికి అని చెప్పుకుంటా తిరగటం. ఇంకా మనకి ఎక్కడ పోతే మన ఊర్లో తినలేం కానీ బయటికి పోతే ఎక్కడ ఏ క్యాంటీన్లో అయినా మనకి ఫ్రీ ఫుడ్ ఉండే క్యాంటీన్లు ఎక్కడైనా తినొచ్చు. చాలామంది పెడతారు అక్కడ. అది వీడియో తీసుకుంటే ఒక హైలైట్ అనమాట. ఈ పని అయిపోయింది చూడరా, ల్యాబ్స్ కట్ట తిరుగుతున్నాడు ఈ ఊళ్ళు పట్టుకొని అని జనాలు అనుకుంటారు. ఇప్పటికే షాప్ తీసేస్తే జనరల్గా నేను షాప్ ఉన్నప్పుడు నన్ను ఎవరు గుర్తించలేదు, కానీ షాప్ తీసేసిన తర్వాత పిలిచి అడుగుతున్నారంట, ఏమైంది సుబ్రహ్మణ్యం షాప్ తీసేసాడా, ఏమైంది అని. ఎప్పుడూ తెలుసుకోలేని కూడా ఉత్సాహంగా అడిగి తెలుసుకున్నారంట. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికి తెలియమండి, ఏదైనా తీసేసినప్పుడు మనం ఎంతమంది తెలుసు, మన ఫాలోయింగ్ ఎంతమంది ఉంది అని అర్థమైంది. అంటే వాస్తవానికి అయితే మనం ఎవరు తెలియమనుకుంటాం ఊళ్ళు తిరుగుతాం, కానీ మనం చాలామంది గమనిస్తుంటారు, చాలామంది మన గురించి ఆలోచన చేస్తుంటారు, మన యోగక్షేమాల గురించి. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఆప్యాయత అనేది పొర్లుతుంటారు. అంటే నువ్వు వాడు ఉన్నప్పుడు విలువ తెలియదు, షాప్ తీసేసరికి అసలు ఎందుకు తీసేసాడా ఏందని ఉత్సాహం. మేస్త్రి షాప్ తీసేది అంటే ఈ షాప్ తీసేసినందుకు చాలామంది సమర్పడి నాకు తెలిసి పార్టీలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే జనాలకి ఒకడు పాడైపోతుంటే చాలామందికి ఆనందం కలిగింది. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అయ్యో పాపని మన ముందు అంటారు, మన వెనక ఇటు తెక్క కుదిరింది అంటారు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాము. వాళ్ళ కోసం మీరు ఎక్కువ ఆలోచన చేయకండి, ఎవరైనా అభిమానంగా మాట్లాడారని వాళ్ళ కోసం మీరు జీవితాన్ని రిస్క్లో పెట్టరు. మనకి మనిషికి అవసరం అంతే, అవసరం గడిచిపోయిన తర్వాత ఎవరు ఆ సత్యాన్ని గ్రహిస్తే హ్యాపీగా జీవిస్తాం. ఇక నుంచి మేమైతే ఊర్లో ఉన్నామండి. ఈ వీడియోలు తీసుకుంటే రోజుకి ఒక ఊరు, ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం కూడా తెలియదు. ఊర్లోకి రోజుకి ఒక ఊరు తిరుగుతాం, ఎక్కడ సెటిల్ అవుతాం కూడా ఫైనల్గా కూడా తెలియదు. ఒక షాప్ తీసేసి ఆ గట్టి నేను 3 రోజుల్లో షాప్ తీసేసాను. నా సంగతి నీకు అర్థం కాలేదు. తలుచుకుంటే ఎందుకెళ్ళవు, టూర్ ఏంటి అది, ఊరే మారుతుంటే హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచన చేసుకుంటున్నా. విశాఖపట్నం ఈ మూడు ఇప్పుడు ఎక్కడుంటే మనకి యూట్యూబ్లో వీడియో చేసుకుంటే తిరిగే వాళ్ళకి మాకు ఏడుంటాడు, ఎడసారి తిరుగుతా. అదేండి ఇక్కడి నుంచి మేము ఎక్కడ ఉంటామో, ఉంటే ఊర్లో ఉంటాం, లేకపోతే ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. చాలామంది ఇంక దీన్ని ఈ పాయింట్ని తీసుకొని ఎప్పుడు వెళ్తున్నారు అడుగుతారు. అంటే అది ఒక పెద్ద తలకాయ చెప్పేది. అంటే మేము ఉంటాం కన్నా మేము పోవడమే చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడి నుంచి. జనాలు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడే వెళ్తున్నారా ఉండండి అంటారు. కానీ ఇప్పుడు పోండి తొందరగా పోండి, మీరు పోతే మాకు ఇల్లు కావాల్సి వస్తుంది, మా వాళ్ళకి వేరే వాళ్ళు ఉంటే తీసుకొని చేర్చుకుంటాం అనే పరిస్థితిలో ఉంది. ఇల్లు ఇప్పుడు చెప్పావు కదమ్మా, ఆయనకి డ్రైవ్ పెట్టింది, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ రాకపోతే అప్పుడు అడుగు. ఉంటే ఊర్లో ఉండు, లేకపోతే మీ ఊరు పో, చుట్టుపక్కల ఉన్నామంటే ప్రాణం నిలవదురని ఇంకేం చేద్దాం. మనకి రుణానుబంధం అండి, షాపు తీసేసాము, ఎప్పుడు ఎక్కడ ఉంటామో ఎక్కడికి వెళ్తామో, మనిషి జీవితమే శాశ్వతమైంది కాదు. కాబట్టి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా బతకచ్చు. నాకు అర్థమైపోయింది. మర్చిపోయా టీ తాగాలి. ఈ టీ గురించి ఒకటి చెప్పాలండి. మా అబ్బాయి శబరిమల నుంచి వస్తా టీ పొడి తెచ్చాడు. ఇదేందో ఎంత తక్కువ పొడి వచ్చినా విపరీతమే చేయదు. ఈ టీ మానుకోలేకపోతున్నా, అట్టని ఇది తాగలేకపోతున్నా. అలవాటు ఏం చేద్దాం, కొన్ని అంతే. ఎందుకంటే మన బడ్జెట్లో ఆ పొడి ఏమో ఎవరికి లేము, అట్లని ఈ తాగలేము, పడేసుకోలేము, తాగలేము. 2 రకాలుగా ఇబ్బంది అనమాట. కాఫీ పొడి అయిపోయింది, పొడి తక్కువ వేసుకొని పెట్టుకుంటే ఒక రకంగా ఉంది, విపరీతమైన స్ట్రాంగ్. ఇది ఈరోజు స్నాక్స్ అయితే ఏం తినలేదు, టీతో సరిపెట్టుకున్నా. 2 గంటలకు కొనుక్కున్నా, 3:30 నిద్రలేసా. కాసేపు అటు ఇటు చూశాను. మా ఆవిడ నిద్రలేసిన తర్వాత టీ పెట్టించింది. టయానికి తినడం, టయానికి టీ తాగడం, రిలాక్స్ అవ్వడం, ఇదే నా డ్యూటీ ప్రస్తుత దినచర్య.
ఇంకా ఏదైనా వీడియోలు చేసుకోవడానికి ఇంకా ఊర్లు తిరగాలి, ఇంకా టెంపుల్స్కి వాటికి ఇటుకి తిరగాలి మీదట. ఇంకంటే నాకు పని లేదు కాబట్టి ఎక్కడ తిరిగినా మళ్ళీ అడిగే వాళ్ళు ఉండరు. ఏ ఊర్లో వెళ్ళాలి, ఇంతకుముందు ఏ ఊరికి వెళ్ళినా అదిగో అదిగో మేస్త్రి పని వచ్చిందని ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎవరు ఫోన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడున్నా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు. ఏ రోజు ఏ ఊర్లో ఉంటామో మాకే తెలియదు. అలా ప్లాన్ చేసి ఎంతో ఇష్టపడే పని దాని మీద ఒకసారికి మనసు ఇరిగిపోయింది. ఇంకా నా లైఫ్ ఒకసారి చేంజ్ అయిపోయింది ఈ సంవత్సరం 2025 ఎండింగ్కి. నెక్స్ట్ 2026 నుంచి మా లైఫ్ ఎలా ఉంటుందో, దేవుడు ఎలా నడిపిస్తాడో చూస్తూ ఉండండి. మా వీడియోలు అర్థమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.